మెట్టెల సవడి సీరియల్ 3వ భాగం కథలోకి వెళ్తే బోస్ తీసుకువచ్చిన మల్లెపూలను 5 ముక్కలు చేస్తూ ఉంటుంది సరోజ. ఎందుకలా పీసులు చేస్తున్నావు అంటాడు బోసు. ఇంట్లో 5 మంది ఆడవాళ్లు ఉన్నారని తెలియదా, అందరం సమానంగా పెట్టుకుంటాం అంటుంది సరోజ. ఆ మాటకు బోసు, అది కరెక్టే, అయితే నిన్ను చేసుకుంటే నీ తోడ పుట్టిన వాళ్ళు నాకు ఫ్రీయా అని జోక్ చేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, వినడానికే చాలా చండాలంగా ఉంది అంటుంది సరోజ. ఏదో జోక్ చేశాను అంటాడు బోసు. ఇలాంటి బుద్ధి లేని జోకులు ఇంకెప్పుడు వేయకండి అని కోప్పడుతుంది సరోజ. తరువాత చిదంబరం ఒక పెద్ద సోపును 5 ముక్కలుగా చేసి కూతుళ్ళకి పంచుతాడు. తరువాత బోసును పిలిచి కాంట్రాక్ట్ని వద్దని క్యాన్సిల్ చేశావేంటి అని ప్రశ్నిస్తాడు చిదంబరం. వాడికి అసలు మర్యాద లేదు అంటాడు బోసు. అది చాలా పెద్ద కాంట్రాక్ట్ కదా, అలా చేసి ఉండకూడదు అంటాడు చిదంబరం. సిగ్గు మానం రోషం లేకుండా వాడి దగ్గర ఉండమంటారా అని అంటాడు బోసు. ఈ ఆవేశాన్నే వద్దని చెప్పేది, వ్యాపారస్తుడికి కోపం అనేది శత్రువు, లౌక్యంగా వ్యాపారాన్ని వ్యవహరించాలి, నీ మంచి కోసమే కదా నేను చెబుతున్నాను అంటాడు చిదంబరం. అర్థం చేసుకుంటే బాగుపడతావు, లేదంటే ఇక నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు చిదంబరం. ఇక సరోజ, జయ, లీల గుడికి వెళ్తూ ఉంటారు. దావ పొడుగున లీల లొడలొడ వాగుతూ ఉంటుంది. అంతలో మార్గ మధ్యలో ఒక ఆవిడ వచ్చి తన పూజ పళ్ళాన్ని ఇచ్చి తన తరఫున అర్చన చేయించమని కోరుతుంది. అంతలో లీల తప్పకుండా చేయిస్తాను అని ఆ పళ్ళాన్ని అందుకుంటుంది. ఇక గుడిలోకి వెళ్ళగానే సరోజ వాళ్ళ నాన్న పేరిట అర్చన చేయమని పళ్ళాన్ని పూజారికి అందిస్తుంది. ఇక లీల వేరే ఆవిడ ఇచ్చిన పళ్ళాన్ని పూజారి చేతిలో ఉంచి లీల తన పేరిట అర్చన చేయమని అడుగుతుంది. లీల చేసిన పనిని చూసి జయ, సరోజ ఆశ్చర్యపోతారు. ఎందుకు అలా చేశావు, ఇది తప్పు అని ప్రశ్నిస్తారు. మనల్ని దేవుడి దగ్గర ఏజెంటుగా పంపడం తప్పు కాదా, ఆవిడ దేవుణ్ణి మోసం చేసినట్లు మనం ఆవిడను మోసం చేయాలి అంటుంది లీల. మీ ఇద్దరి మధ్య దేవుడు పాపం ఇరుక్కుపోయాడంటుంది సరోజ. ఇక తరువాత పూజారి గుడిని కాస్త శుభ్రం చేసి ఇవ్వమని సరోజ వాళ్ళని కోరతాడు. అంతలో జయ, లేదండి మాకు పని ఉంది, వేరే చోటికి వెళ్ళాలి అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నేను శుభ్రం చేసిచ్చి వస్తాను అంటుంది సరోజ. ఇక సరోజ గుడి అంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. అంతలో శరవణ అక్కడికి వచ్చి ఉత్తరం గురించి సరోజని అడుగుతాడు. శరవణ ఇచ్చిన ఉత్తరాన్ని తిరిగి అతడికే ఇచ్చేస్తుంది సరోజ. అలా సరోజ ఉత్తరం ఇవ్వడాన్ని ఒక వ్యక్తి గమనిస్తాడు. ఏంటండి, నా ఉత్తరాన్ని తెరిచి కూడా చూడలేదు, తిరిగి మళ్ళీ నాకే ఇచ్చేశారు అని ప్రశ్నిస్తాడు శరవణ. మీ ప్రేమను నేను స్వీకరించలేను, నన్ను పెళ్లి చేసుకోవడానికి వేరే వ్యక్తి ఉన్నారు అంటుంది సరోజ. అయితే నన్ను ఇకపై బ్రదర్గా అనుకోండి అంటాడు శరవణ. ఆ మాటకి సరోజ గట్టిగా నవ్వుతుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇకపై అయినా మీ పని మీరు చూసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని వెళ్ళిపోతుంది సరోజ. ఇక భాస్కర్ ఉన్న కూరగాయల మార్కెట్ షాపు ఓనర్ శివస్వామికి కన్నప్ప స్నేహితుడు కావడంతో అక్కడికి వస్తాడు కన్నప్ప. మాటల మధ్యలో భాస్కర్ మంచితనాన్ని కన్నప్ప గుర్తిస్తాడు. చిదంబరం కుటుంబం గురించి భాస్కర్ యజమానితో చెబుతాడు. ఇక సరోజ గుడిలో వేరే అబ్బాయికి ఉత్తరం ఇవ్వడాన్ని గమనించిన వ్యక్తి అదంతా వెళ్ళి బోస్తో చెబుతాడు. ఇక భాస్కర్ గురించి కన్నప్ప చిదంబరంతో చెబుతూ ఉంటాడు. జయకు భాస్కర్కు సంబంధం మాట్లాడుతూ ఉంటారు. అంతలో బోసు ఇంటికి వచ్చి సరోజ దగ్గర రంకెలు వేస్తాడు. నోటికి వచ్చినట్టు సరోజని మాట్లాడతాడు. జరిగిన విషయమంతా సరోజ బోస్కి క్లుప్తంగా వర్ణిస్తుంది. ఇలా కేకలు వేయడం తప్పని చిదంబరం, కన్నప్ప బోసును ఖండిస్తారు. ఇక పెళ్లి వాళ్ళని అమ్మాయిని చూడడానికి పిలిపిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు కన్నప్ప. ఇక బోస్ వెళ్ళి ఆవేశంతో శరవణను చితకబాదుతాడు. తన వీరత్వాన్ని గర్వంగా సరోజ ముందు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు బోసు. ఆ విషయం విని సరోజ శరవణను కొట్టినందుకు కోపంగా విరుచుకుపడుతుంది. అతడు చాలా మంచి వ్యక్తి, ఏదో ఉత్తరం ఇచ్చాడు, ఇలా వెళ్ళి అతన్ని కొట్టి రావడం పొగరు అని బోసును తిడుతుంది సరోజ. కోపంగా ఉన్న సరోజ దగ్గరికి వచ్చి విజి, ఆ ఉత్తరం ఏదో నాకైనా ఇచ్చి ఉంటే బాగుండేది అంటుంది. నాతో దెబ్బలు తింటావు అని అంటుంది సరోజ. ఇక మామయ్య తరఫున క్షమాపణలు చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది సరోజ. అంతలో చిదంబరం వచ్చి, వదిలేయమ్మా, అతడు చేసింది కూడా తప్పే కదా అని సమాలిస్తాడు.
ఇక భాస్కర్ యజమాని శివస్వామి భాస్కర్ ఇంటికి వచ్చి రాజ్యంతో పెళ్లి సంబంధం గురించి చెబుతాడు. చిదంబరం కుటుంబం గురించి రాజ్యం దగ్గర ప్రస్తావిస్తాడు. 5 మంది కూతుర్లు ఉన్నారు అని చెబుతాడు. 5 మంది కూతుర్లు అని చెప్పగానే ఈ సంబంధం వద్దు అండి అంటుంది రాజ్యం. 5 మంది కూతుర్లు ఉన్నారంటే ఆయన కూతురికి పెద్దగా ఏం చేస్తాడు అంటుంది రాజ్యం. మనం అమ్మాయి గుణాన్ని చూడాలమ్మా, అదే ముఖ్యం అంటాడు శివస్వామి. అలాగే అయ్యా, మీరు చెప్పారంటే అంత కరెక్ట్గానే ఉంటుంది అని ఒప్పుకుంటుంది రాజ్యం. పెళ్లి చూపులకి వెళ్ళడానికి అంత సిద్ధంగా ఉంటారు. ఇక భాస్కర్ సరళ ఇంటికి వస్తాడు. ఏంటి కొత్తగా కనిపిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది సరళ. మీరు చెప్పర్లేండి, మీకు పెళ్లి సంబంధం చూస్తున్నారు కదా, నాకు తెలుసులేండి అంటుంది సరళ. ఎందుకు నా దగ్గర దాస్తున్నారు, ఎందుకు నాతో చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది. నాకు మీ మీద ఆశ ఉంది కానీ పేరాశ లేదు అంటుంది సరళ. అంతలో భాస్కర్ సరళతో కావాలంటే మనం పారిపోయి పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు భాస్కర్. మనం ఎందుకని పెళ్లి చేసుకోకూడదు అంటాడు. నాకు ఇదివరకే పెళ్ళయింది, మీరు నేను ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందామంటుంది సరళ. మనం ఇప్పుడున్న ఈ వసతులన్నీ వదులుకొని పారిపోవడానికి మనం ఏమైనా కొత్త ప్రేమికులమా అంటుంది. మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, పెళ్లికి వచ్చి చదివింపులు పెట్టి మరీ వస్తాను, నన్ను మాత్రం పెళ్ళయ్యాక మీరు మర్చిపోకూడదు అంటుంది సరళ. ఇక అమ్మాయిని చూడడానికి శుక్రవారం రోజు అబ్బాయి వాళ్ళు వస్తున్నారని చెప్పి వెళ్తాడు కన్నప్ప. ఇక లీలా విజ్జి కలిసి జయను ఆట పట్టించడం ప్రారంభిస్తారు. ఇక పెళ్లి చూపులకి బయలుదేరుతూ ఉంటారు రాజ్యం వాళ్ళు. భాస్కర్ ఇంటికి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు. కామాక్షి బామ్మ రాజ్యం కంగారు పడుతూ ఉంటారు. ఇక విశ్వం అన్నయ్య ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసని ఆవేశంగా సరళ ఇంటికి వెళ్తాడు. విశ్వం వెళ్ళి అన్నయ్య ఎక్కడా అని సరళని అడుగుతాడు. మీ అన్నయ్య ఇక్కడ లేడు, కావాలంటే ఇల్లంతా వెతుక్కోండి అంటుంది సరళ. ఆ దరిద్ర పనిని నేను చేయాలా అంటూ ఇకపై నీ ఆటలు చెల్లవు, మర్యాదగా అన్నయ్యని వదిలేయి, లేదంటే నీ పళ్ళు రాలగొడతాను అంటాడు విశ్వం. ఆ మాటకు సరళ, ఇవన్నీ మీ అన్నయ్య దగ్గర పెట్టుకోండి, నా దగ్గర కాదు మీ ఆటలు, పారిపోయి పెళ్లి చేసుకుందామని మీ అన్నయ్యే నన్ను అడిగాడు, నేనే బుద్ధి చెప్పి పంపాను, మీ అన్నయ్య ఇక్కడికి రాకపోతే నాకేం నష్టం రాదు, చేతనైతే మీ అన్నయ్యకి బుద్ధి చెప్పుకోండి అని అంటుంది సరళ. సరళ మాటకు విశ్వం బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక శివస్వామి భాస్కర్ మార్కెట్ నుండి పెళ్లి చూపులకు బయలుదేరడానికి ఇంటికి వస్తారు. ఇక బయలుదేరదామా అమ్మా అని అంటాడు భాస్కర్. అంతలో విశ్వం ఇంటికి వస్తాడు. అందరూ వెళ్ళి కారులో కూర్చుంటారు. విశ్వం భాస్కర్ని లోపలికి పిలిపించి పారిపోయి పెళ్లి చేసుకుందామా అని సరళని అడిగావట్ట కదా అని అడుగుతాడు. ఇప్పుడు ఇంకొక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నావా? ఒక యోగ్యుడిలా మారగలను అనుకుంటే, పద్ధతిగా ఉండగలను అని అనుకుంటేనే ఈ పెళ్లి చూపులకు వెళ్ళన్నయ్యా అని భాస్కర్తో అంటాడు. ఆ ఆడదాన్ని మర్చిపోలేనంతగా తన దగ్గర ఏముందని పళ్ళి కిలించుకుంటూ తిరుగుతున్నావు అంటాడు విశ్వం. ఆ మాటకి కోపంతో భాస్కర్ తమ్ముడిపై చేయి చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏమవుతుందో తరువాయి భాగంలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.